ప్రావిడెంట్ ఫండ్ కలిగిన బీడీ కార్మికులకు 2014 కట్ ఆఫ్ డేటును ఎత్తివేసి 2016 రూపాయలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన మాదిరిగా వెంటనే ఇవ్వాలని బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారాములు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని బీడీ కార్మికులందరికీ జీవనభృతి ఇవ్వాలని సి ప్రభాకర్ భవన్ గోదాం రోడ్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు బీడీ కార్మికులు ర్యాలీ నిర్వహిస్తూ నిరసన ధర్నా చేపట్టారు. అనంతరం వారు ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీడీ కార్మిక సంఘం నేత సుతారి రాములు మాట్లాడుతూ 2018 పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 జూన్ 2న కట్ ఆఫ్ డేటా ఎత్తివేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు అమలు పరచడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని ఎన్నికలలో ఇచ్చిన హామీని బహిరంగ సభలో ఇచ్చిన హామీని ఉంటే అందరికి ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం 2014 2వ నెల డేటు కటాఫ్ డేటును ఎత్తివేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ప్రతి కార్మికులకు బీడీ ఉన్న పట్ల దాదాపు మన జగిత్యాల జిల్లాలో 88,000 మంది బీడీ కార్మికులకు జీవన భృతి అమలైంది మొట్టమొదటిసారి. తర్వాత 2007 తర్వాత 2014 తర్వాత 15, 16, 17, 18 తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి ప్రకటించి 1000 రూపాయలు అయింది. మళ్ళీ రెండోసారి ఎన్నికలకు పోయేటప్పుడు ఏం పరిస్థితి జరిగింది? రెండోసారి పోయేటప్పుడు మళ్ళీ 2018 ఎన్నికలు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. జరిగిన తర్వాత మళ్ళీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచుల ఎన్నికలు జరిగినాయి. అంటే అప్పుడు కూడా మనం ఏమన్నామంటే మాకు 2014 నుంచి 15, 16, 17, 18 వరకు కూడా మనకు పిఎం నెంబర్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ 18, 19, 20, 21, 22 మళ్ళీ అంటే 7 ఏళ్ళు సీట్ తీసుకోవాలి. మీ పేరుతో మీ బీడీ ఎంత ఇచ్చిండు, మీ బీడీ మజూరు ఎంత ఉంది, మీ పిఎఫ్ ఎంత కట్ అయింది, అది ఎప్పుడైనా చూస్తారా? మీరు చూడరు. ఎందుకు చూడద్దమ్మా? మరి అందరికి చదవచ్చు వెళ్ళడానికి చూడాలి, చూసి మజూరు తీసుకోవాలి. ఇవాళ జీవన వృత్తి కోసం ఇక్కడికి వచ్చిర్రు, పిల్ల తల్లులు కానీ ఎండలు కానీ వచ్చిర్రు. ఓపిక ఉండాలి కొంచెం. ఒక్కొక్కరు అయితే వస్తున్నారా ఇంకెప్పుడన్నా అనుకుంటా బయటకు అక్కడ కూర్చున్నారు. మనం ఇక్కడ చెప్పుకుంటే శ్రద్ధ ఉందా వాళ్ళకు? లేదు. అక్కడ ఉంటుంటారా వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు మేము ఎక్కడెక్కడ నుంచో, నేను మల్లెల నుంచి వచ్చినా, ఎందుకు వచ్చినా ఎండలా ఇక మీకోసమే కదా. మరి ఇవన్నీ మనకు పెన్షన్ అయినా కూడా, మజూరు పెరిగినా కూడా సంఘ నాయకులే కొట్లాడుకుంటారని చెప్పి మీరు బాగా గుర్తుంచుకొని వాళ్ళ కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాలు కూడా మీరు ఎవరికి మీకు వర్తించలేవు. అందరికి హెల్త్ కార్డు ఉందా? బీడీ మన దవాఖాన కార్డు. మరి బీడీ దవాఖాన కార్డు అని తీసుకోలేదు. బీడీ దవాఖాన కార్డు తీసుకుంటేనే మనకు సంక్షేమ పథకాలు అన్నీ